హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరకరలాడే పప్పు చెకోడీలు ఎలా చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేయచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టండి. ఇందులోకి ఇప్పుడు 1.5 కప్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ని అంతా బాగా మరగనివ్వండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1.5 స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసేసి వాటర్ అంతా బాయిలింగ్ అయ్యేంత వరకు మరగనివ్వండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో వాటర్ సేమ్ కప్తో 1 కప్ వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. జల్లించుకునే బియ్యం పిండి. అలాగే 1/2 కప్ వరకు మైదా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పిండి ముద్దలా చేసుకోండి, చపాతీ పిండిలాగా. ఇప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పుట్నాల పప్పు వేసి అటు ఇటు రోల్ చేసి చకోడీ మాదిరి చేసుకోండి. మొత్తం పిండి ఇలాగే చేసేయండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అంతా బాగా మరగనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చకోడీలు ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి అటు ఇటు. అంతే, సింపుల్గా చాలా చాలా క్రిస్పీగా ఉండే పప్పు చెకోడీలు రెడీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.